తెలంగాణ భవన్లో జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మున్సిపాలిటీలో జిహెచ్ఎంసీలో పనుల చెల్లింపు కావచ్చు, నీటి బిల్లుల చెల్లింపు కావచ్చు, అంటే గుండె గ్యాంగ్లకు రౌడీ గ్యాంగ్లకు అప్పచెప్తుందా ప్రభుత్వం? ఆయన కేవలం వసూలుకి ఏదో మాకు ఇబ్బంది అవుతుందనే కారణం చేత ఇంకోటికి ఇవ్వడం అంటే ఈ ప్రభుత్వం తన చేతగంతనాన్ని ఒప్పుకోవడమే. అది కూడా చెప్పింది అబద్ధం. 40% వసూలు అవుతుందని చెప్పిన మాట పూర్తి అబద్ధం. 97-98% రికవరీ ఉంది అక్కడి నుంచి కూడా. ఆయన మరి నువ్వు చేయలేని పనిని ప్రైవేట్ కంపెనీ వాడు ఎట్లా చేస్తాడు? ప్రభుత్వమే చేయలేని పనిని ఒక ప్రైవేట్ కంపెనీ వాడు చేస్తాడు అంటే దాని అర్థమైంది. ప్రభుత్వం అంత నిస్సహాయంగా అయిందా? మరి ఎందుకు అంత చేతగాని వాళ్ళు ప్రభుత్వం ఎందుకు నడపాలి? రేపు పోలీసింగ్ కూడా చేయలేవు, ఏదైనా కేసులో దొరకలేదు నేరస్తుడు, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారా? ఏంటిది అసలు ఈ ప్రభుత్వం ఉద్దేశం? అసలు మీరు ఆ మాట అనడమే అదొక అవమానకరమైంది. ఓల్డ్ సిటీ ప్రజల్ని అవమానించడం. రెండవది, ఆ కారణం చేత మేము ఊరుకో రౌడీలకు గుండాలకు అప్పచెప్తాం, మా ప్రభుత్వంతో కావట్లేదు అని చెప్పడము, ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్తాం అంటే నువ్వు చేయలేని పనిని ఒక ప్రైవేట్ కంపెనీ చేస్తుంది అని చెప్పి నువ్వు ప్రజలకు సంకేతం ఇస్తున్నావు.